వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సిబిఐ విచారణ కోరుతూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది కోర్టులో వేయడం జరిగింది. దాని విచారణ 15వ తారీఖుకి వాయిదా అనేది పడింది. సోమవారం దాని మీద విచారణకు సంబంధించినటువంటి వివరాలు తెలుస్తాయంటున్నారు. పిటిషన్ దాఖలు చేసిన రిప్లై కౌంటర్ రాత్రి 10 గంటలకి అందింది అంటూ కోర్టుకి ముఖ్యమంత్రి తరఫు న్యాయవాది గారు, అంటే ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పడం జరిగింది. 10 గంటలకు ఆయనకు అందింటే అందుకని చెప్పి మాకు వాదనలు వినిపించేందుకు సమయం కావాలి అని అడిగారు. ఆ సమయం కావాలి అని అడగడంతో దీనికి సంబంధించి 15వ తారీఖుకి వాయిదా వేసింది. సో 15వ తారీఖున ప్రభుత్వ పాలసీలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారి కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద సిబిఐ విచారణ జరగాలి. అన్నిట్లోనూ అవకతవకలు, క్విడ్ ప్రోకోలు జరిగాయి. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు కావచ్చు, ఆయన మీద ఉన్న కేసులన్నింటిలో ఆయన A1 ముద్దాయిగా ఉంటే A2 విజయసాయి రెడ్డి, అలాగే A34 దాకా ఇలా వరుసగా చాలా మంది ఉన్నారు. అందులో చాలా మందికి ప్రభుత్వంలో కీలక పదవులు అనేవి లభించాయి అనేది అందరికీ తెలిసిందే. సో వీళ్ళు సాక్షుల్ని ప్రభావితం చేసేలాగా జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు, అయాచితంగా లబ్ధి చేకూరుస్తున్నాడు. అలాగే ప్రభుత్వం తరఫున ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు కూడా వీళ్ళందరికీ అప్పగించి ఇలా చేస్తున్నాడు అని చెప్పి ప్రజాధనం వృధా అవుతోంది, లూటీ జరుగుతోంది అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేయడం జరిగింది సిబిఐ ఎంక్వైరీ కోరుతూ. సరే, ఆయన్ని మరి అమాయక చక్రవర్తి అనాలా ఏంటో నాకైతే తెలియట్లేదు. మరి కేంద్ర పెద్దల మీద అంత నమ్మకం ఏంటో తెలియదు. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ కోరారు, కోరినంత మాత్రాన అయిపోతుందా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం వేస్తే వేయొచ్చు, లేదంటే లేదు డెఫినెట్ గా. ఎందుకంటే పాలసీలకి సంబంధించినటువంటిది కాబట్టి. ఇప్పటి వరకు ఉన్న దాని మీదే సిబిఐ ఏం తేల్చలేకపోయింది, ఎవరిని అరెస్ట్ చేయలేకపోయింది. అనేక కేసులు ఉన్నాయి. అందులో ఏది తీసుకున్నా సరే, అది డాక్టర్ సుధాకర్ కేసు కావచ్చు, లేదంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, అలాగే అంతర్వేది రథానికి సంబంధించి తగలబెట్టిన ఘటనలో సిబిఐ ఎంక్వైరీ కావాలా అని చెప్పింది కావచ్చు. ఇలా వరుసగా అనేక కేసుల్లో సిబిఐ ఏం చేస్తోంది అనేది తెలుసు. ముఖ్యంగా అక్రమాస్తుల కేసుల్లో దాదాపు 10 ఏళ్ల పాటు ఆయనకి విచారణ కూడా సరిగా లేకుండా, 5 ఏళ్ల నుంచి అసలు కోర్టు మెట్లే ఎక్కకుండా ఉన్నటువంటి పరిస్థితి. సిబిఐ వాళ్ళు కౌంటర్లు వేయకపోవడం ఇదంతా. అలాగే ఆయన బెయిల్ రద్దు కోరుతూ వేసినటువంటి పిటిషన్ల మీద బెయిల్ రద్దుకు సంబంధించి వాళ్ళు అసలు కౌంటర్లు కూడా పూర్తిగా వేయకపోవడం, కోర్టు వారి విచక్షణాధికారానికే వదిలేస్తున్నాము అని చెప్పి ఒక నిందితుడి తరఫున చెప్పడం అంటే ఇంకేమనుకోవాలో తెలియట్లేదు. అందుకే రాజుగారిని అమాయక చక్రవర్తి అనాల్సి వచ్చింది తప్ప ఆయన మీద నాకన్నా అభిమానం లేదంటే ఇతరత్రంతో ఆయన్ని కించపరచడం కాదు. బట్ ఎనీవే, ఆయన చాలా మంచి పని చేశారు. సిబిఐ ఎంక్వైరీ కోరడం అనేది ముందు ఒక మెట్టు ముందుకు వెళ్ళాం కాబట్టి అది జరుగుతుందని అనుకోవాలి. సో ఇది దీని మీద ఉన్నటువంటి ఫస్ట్ బ్రేకింగ్ అప్డేట్. 15వ తారీఖుకి జగన్మోహన్ రెడ్డి పాలసీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం తరఫున తీసుకుని కోర్టులో విచారణ జరిగి అది సిబిఐకి వెళ్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. సో కీప్ వాచింగ్ ఐకాన్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.